హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ మోక్షిత్ వ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే పన్నీర్ కర్రీ అలాగే టమాటో పులావ్ రెసిపీ అనమాట. ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో సింపుల్గా అయితే ట్రై చేయండి. ఈ పన్నీర్ కర్రీ కూడా చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు వేయకుండా మంచిగా గ్రేవీతో అయితే నేను చూపించబోతున్నాను. నా ఛానల్లో ఎక్కువగా చికెన్ బిర్యానీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ఇలా ఎక్కువ చికెన్ రెసిపీసే ఉన్నాయి. కానీ ఇది ప్యూర్ వెజ్ రెసిపీస్ అనమాట. ఈ రెండు కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఈ రెండింటి కాంబినేషన్ ఇలా చేయటం. నేను ఎక్కువగా చికెనే చేస్తాను ఏదైనా రైస్ చేస్తే, కానీ ఈరోజు సింపుల్గా పన్నీర్ కర్రీ చేశాను. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1.5 గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. అనాస పువ్వు అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాతే అప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అయితేనే ఈ పులావ్కి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఆనియన్స్ చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది. టమాటో పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారము అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఈ పుదీనా కొత్తిమీరను కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతూ చక్కగా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టి ఉంచిన రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ రైస్కి కూడా ఈ మసాలాలన్నీ పట్టి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవనిస్తే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న రైస్కి మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ పడుతుందో ఆ వాటర్ అంతా మనం ఇప్పుడు రైస్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ అలాగే 1/2 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. దానికి సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చాలకపోతే ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి టమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయ్యేలోపు ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము. పన్నీర్ కర్రీ కోసం
స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నేనైతే ఇక్కడ బటర్తో ఫ్రై చేస్తున్నాను అనమాట పన్నీర్ని. మీకు కావాలంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం బటర్ యాడ్ చేశాను. ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేశాను అనమాట ప్యాన్లోకి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కొంచెం సాఫ్ట్ పన్నీర్ని అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కర్రీకి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కొంచెం సేపు ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కూడా టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటో పీసెస్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు టమాటో పులావ్ చూద్దాము. చూసారు కదా, టమాటో పులావ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనిస్తే కొంచెం ఏదన్నా వాటర్గా ఏమన్నా అనిపిస్తే అది కూడా చల్లారిపోతుంది అనమాట. ఇంకా వేడి వేడిగా అలాగే పొడి పొడిలాడుతూ టమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాము. ఈలోపు ఈ టమాటోలు అయితే మంచిగా మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనకి కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ 2 కూడా కారం అండ్ గరం మసాలా కూడా కొంచెం సేపు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు పెరుగును కూడా ఈ మసాలాలలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయి మనకి ఇదంతా కూడా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కావాలి అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. నేనైతే ఒక 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ని యాడ్ చేశాను అనమాట. ఈ వాటర్ని కొంచెం యాడ్ చేసి మూత పెట్టేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. మనకి పన్నీర్ కర్రీ అయితే గ్రేవీగా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందాక టమాటో పులావ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఈ పన్నీర్ కర్రీ టమాటో పులావ్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు పన్నీర్ కర్రీ ఇంకొక స్టైల్లో అయితే చూపిస్తాను. సింపుల్గా చేసుకునే వాళ్ళకి ఈ పన్నీర్ కర్రీ సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా, ఇంకా ఈ పన్నీర్ కర్రీ టమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓకే అండి, అంతవరకు అందరికీ కూడా బాయ్ బాయ్.